అంటే నా ఉద్దేశం ఏంది, పిల్లలందరూ కూడా అలా ఉన్నారని గాను, ఎక్కడో ఒక దగ్గర సంఘటన జరగడం అనేది మిగతా పిల్లలంతా అబ్జర్వ్ చేస్తే ఓ టీచర్ని దాడి చేయొచ్చు, టీచర్ని తిట్టొచ్చు, టీచర్ని కొట్టొచ్చు అని ఒక సమాచారం మెసేజ్ వెళ్ళేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి నైతిక విలువలు పెంపొందించే పని అది తల్లిదండ్రులు చేయాలి, ఉపాధ్యాయులుగా పాఠశాలలో మేము చేయాలి, సమాజం చేయాలి. అటువంటి నైతిక విలువలు చెప్పేటందుకు మాకు అవకాశం ఇవ్వాలి, ఆ పాఠ్యాంశాలు ఉండాలని చెప్పేసి మేము టీచర్స్ యూనియన్గా మేము మీ ద్వారా సమాజానికి అధికారులకు తెలియజేస్తూ ఉన్నాం. మేము టీఎస్యూటీఎఫ్ రంగారెడ్డి జనరల్ సెక్రటరీగా నేను పోయే ప్రతి మీటింగ్లో కూడా ఆ నైతిక విలువలు ఎలా పెంపొందించాలనే అంశంపైన ఉపాధ్యాయులతో మేము చర్చ కూడా పెడతా ఉంటాం. కాబట్టి ఇటువంటి దురదృష్టకరమైన సంఘటన ఈ సమాజం మొత్తం అందరూ ఖండించాలి. ఎందుకంటే ఉపాధ్యాయుని మీద దాడి అంటే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, తర్వాత స్థానము గురువుదే. కాబట్టి గురువు పాఠశాలను, విద్యారంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కొద్దిగా ఉపాధ్యాయునికి తరగతి గదిలో స్వేచ్ఛ ఇచ్చి పిల్లలకు సభ్య సమాజంలో గౌరవప్రదంగా తిరిగేటందుకు చేసే విధంగా ఉపాధ్యాయునికి అవకాశం కల్పించాలి. ఇటువంటి సంఘటనలు ఎక్కడ జరిగినా కూడా దాన్ని విచారణ చేసి కఠినంగా శిక్షించాలి. ఉపాధ్యాయులను, విద్యారంగాన్ని, సమాజాన్ని కాపాడాలని చెప్పేసి నేను చెప్పదలుచుకున్నాను. చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్.